ఏమైందండి? తెలీదండి, సడన్గా కార్ ఆగిపోయింది, స్టార్ట్ అవడం లేదు. అవునా? ఒకసారి నన్ను చూడమంటారా? ప్లీజ్ అండి, తొందరగా ఫంక్షన్కి వెళ్ళాలి. సరే. సార్, ఒకసారి మీరు వెళ్ళి కూర్చొని నేను చెప్పినప్పుడు స్టార్ట్ చేయండి. ఓకే. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇతను ఎక్కడైనా చూసారా? మిస్టర్, మిమ్మల్ని చూసావా? చూడలేదు, చూడలేదు. హలో, ఒకసారి వెనక్కి తిరుగు. మిస్టర్, మిమ్మల్ని వెనక్కి తిరగమన్నాను. తెలీదని చెప్పాను కదా మేడం, ఏమైంది? ఏం లేదు. ఇతను ఎక్కడైనా చూసారా?
ఏదో ఇష్యూ వల్ల ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంగారు పడుతున్నారు. ఎక్కడైనా చూసుంటే చెప్పండి. అది ఒక్క నిమిషం. పాపం వాళ్ళ అమ్మగారు వెతికిస్తున్నట్టున్నారు. ఏం చేయాలి? చెప్పాలా వద్దా? నిన్ను పెళ్లి చేసుకోవడం మా అమ్మకే ఇష్టం లేదు టైలర్. నేను మా ఇంటికి వెళ్ళలేను. నేను కనిపించకపోతే మా అమ్మ కంగారు పడుతుంది, ఏడుస్తుందని నాకు తెలుసు. ఇప్పుడే నిన్ను తీసుకుని మా అమ్మ దగ్గరికి వెళ్ళాలనుంది. కానీ ఇలా పెద్దవాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం అమ్మకు నచ్చదు. నేను వెళ్ళకపోతే ఆయన కూడా వెళ్ళరు. పోనీ నేను కూడా ఆయనతోనే వెళ్ళిపోదాం అనుకుంటే, నేను కోడలుగా వెళ్ళిన ఇంటికి అక్క కోడలుగా రాదు. గొప్పింటి కోడలు కావాలన్న అక్క కళ నెరవేరదు. పోనీ ఆయన్ని నాతో పాటే ఉంచితే నాతో పాటు ఆయన కూడా కష్టాలు పడాల్సి వస్తుంది. చెప్పకుండా ఉండాలా? ఈయన గురించి ఆలోచించి చెప్పేయాలా? ఆగండి. పాప మీ అమ్మగారు మీకోసం మనుషుల్ని పెట్టి వెతికిస్తున్నారు. నాకు తెలుసు టైలర్. నా ఫోటో నాకే చూపించి అడిగారు. అందుకే గుర్తు పట్టకూడదని ఇదిగో ఇలా మొహానికి రాసుకున్నా. అయ్యో, ఎందుకు? ఎందుకు చెప్పడం? నేను కనిపించకపోతే మా అమ్మ కంగారు పడుతుందని నాకు తెలుసు, వెతుకుతుందని నాకు తెలుసు టైలర్. అయినా ఎందుకు వద్దన్నానో నీకు రాత్రే చెప్పాను కదా. నిన్నేమీ అనదని నాకు నమ్మకం కుదిరాక అప్పుడు నేనే తీసుకెళ్తాను. మీరెందుకు మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళనంటున్నారో నాకు అర్థం అవుతోంది. కానీ మిమ్మల్ని ప్రాణంగా చూసుకుంటున్న మీ అమ్మగారికి దూరం కావడానికి నేను కారణం కాకూడదని నా బాధంతా. ఎందుకు ఇలా జరిగిందో తెలియదు, కానీ ఇది నాకొక బాధ్యత. మీ అమ్మగారు కోరుకున్న విధంగా మిమ్మల్ని తీర్చిదిద్ది ఆవిడ ముందు నిలబెట్టాలి. ఇన్నాళ్ళు మీకు దూరంగా ఉన్నందుకు ఆవిడ పడ్డ బాధంతా పోవాలి. అప్పుడే మీ జీవితంలోకి నేను వచ్చినందుకు అర్థం ఉంటుంది. రా టైలర్, వెళ్దాం. ఆగవే. అమ్మా, ఛీ, పిలువకే నన్నలా. నీలాంటి కూతుర్ని కన్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఎందుకంత ఆవేశపడుతున్నావు? ఇప్పుడు నేనేం చేశాను? నువ్వేం చేశావో అంతా శంకరే చెప్పాడే.
ఎందుకే ఇంత నాటకం ఆడావు? తోడ పుట్టిన చెల్లెలను కూడా చూడకుండా, పెళ్ళైపోయిందన్న ఆలోచన కూడా లేకుండా ఉన్న తాళి తెంచి మళ్ళీ శంకరయ్యతో పెళ్లి చేయాలని చూస్తావా? అదేం అన్యాయం చేసిందే నీకు? ఎందుకు దాని జీవితంతో ఆడుకోవాలనుకుంటున్నావు? అడుగుతున్నది నిన్నేనే. చెప్పవే, ఎందుకంత పనిచేశావు? చెప్పు. ఎందుకంటవేంటి? కష్టపడదానికో సంబంధం చూసి అది వాడితో తిరుగుతుందని తెలిసినా వాళ్ళని బ్రతిమాలి పెళ్లి పిట్టల వరకు తీసుకొస్తే అదేమో లేచిపోయి పరువు తీస్తే చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు? అది ఎక్కడున్నా తీసుకొచ్చి మరి శంకరయ్యతోనే పెళ్లి జరిపిస్తా. నోర్మోయ్! కన్న తల్లిదండ్రులా మాకు లేని పరువు నీకెందుకే? అయినా ఇంత దారుణంగా ఎలా ఆలోచిస్తున్నావే? ఎందుకే దాని మీద ఇంత పంతం? అది నీ తోడబుట్టిందే కదే. అవును, తోడబుట్టింది కాబట్టే నా పంతం. కంటే ఇద్దరిని కన్నావు, ఒకేసారి ఎందుకు కన్నావు? ఒకేలా ఎందుకు కన్నావు? దానికి నా రూపం ఉంటేనే తట్టుకోలేని దాన్ని అది నన్ను మించిన స్థాయికి వెళితే చూస్తూ ఊరుకుంటానా? అందుకే దాని బతికెప్పుడు నేల మీదే ఉండాలని చేరి కోరి మరీ శంకరయ్య సంబంధం తీసుకొచ్చాను. ఎప్పటికప్పుడు వాళ్ళని విడదీస్తూనే వచ్చాను. కానీ అన్నీ అనుకున్నట్టు జరుగుతాయి అనుకున్న సమయానికి వాడితో చచ్చిపోయింది. ఇలాగే వాడితో వదిలేస్తే అది మహారాణి అవుతుంది, నేను గొప్పింటి కోడల్ని అవుతాను. అయినా సరే అది నాతో సమానంగా ఉండడానికి వీల్లేదు. అందుకే ఈ నాటకం ఆడి శంకరయ్యతో మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నా. తప్పేంటి? ఓసి పాపిష్టిదానా, కడుపులో ఇంత విషం పెట్టుకొని తిరుగుతున్నావా? దేవుడున్నాడే నీలాంటి వాళ్ళ నుంచి కాపాడ్డానికి ప్రాణంలో చూసుకునే భర్తని తోడుగా ఇచ్చాడు. ఎవరన్ని కుతంత్రాలు చేసినా దాని నీడను కూడా తాకలేరు. అయినా మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేసావని తెలిసిందనుకో, ఏం చేస్తావు? ప్రాణాలు తీసేస్తావా? నేను మహారాణిలో ఉండడం, అది నా కాళ్ళ దగ్గర ఉండడం చిన్నప్పటి నుంచి నేను పెంచుకున్న కళ. దాన్ని నెరవేర్చుకోవడం కోసం ఏమైనా చేస్తాను. అయినా నీ కూతురు నీడని ఎవ్వరూ తాకలేరని చెప్పావు కదా, ఇంకా ఎందుకు టెన్షన్ పడతావు? అదే ధైర్యంతో ఉండు. ఏం చేస్తున్నావు టైలర్? అర్థమైందిలే టైలర్, నేను కింద పడుకోలేకపోతున్నానని నా కోసం ఉయ్యాలు కడుతున్నావు కదా? ఉయ్యాల మీకోసం? అవును, మీరు చిన్నపిల్లాడు కదా మరి. ఉయ్యాల్లో చిన్నపిల్ల పడుకుంటారా ఏంటి? మా ఫామ్ హౌస్కి వెళ్తే నేను ఎప్పుడు తాడు ఉయ్యాల్లోనే పడుకుంటాను. అయినా మా అమ్మ నన్ను ఇంకా చిన్నపిల్లాడే అనుకుంటుంది తెలుసా? అవును నిజమే, చిన్నపిల్లలే. ఇలా అమ్మాయి మెడలో తాళి కట్టి పెళ్లి పిట్ల మీద నుంచి తీసుకొచ్చేస్తారు. వినిపించింది టైలర్. నీకింకా కోపం పోయినట్లేదు కానీ నీకు మాట చెప్పనా? చిన్నపిల్లలే ఎలాగైనా వాళ్ళకి నచ్చింది పట్టుబట్టి మరీ సొంతం చేసుకుంటారు. నేను అలాగే నాకు నచ్చిన నిన్ను సొంతం చేసుకున్నాను. ఆ రకంగా చూసినా నేను చిన్నపిల్లనే కదా.
నిన్నటి నుంచి ఇవే బట్టల్లో ఉన్నారు. వెళ్ళి పంచ మార్చుకోండి. కొన్నావా టైలర్? నేనెప్పుడు కొన్నాను? అమ్మిచ్చిన సంచిలో ఈ పంచ కూడా పెట్టారు. ఓహో, మీరు వెళ్ళి బట్టలు మార్చుకుని ఈ పంచ కట్టుకొని రండి. ఎలా కట్టుకోవాలి దీన్ని? మీరు ఇంకా బట్టలు మార్చుకోలేదా? మార్చుకుంటాలే టైలర్. ముందు నువ్వు కూర్చో, చెప్తాను. కూర్చో. చిన్నప్పుడు అమ్మ బొమ్మ కొనిస్తే ఇలాగే బల్ల మీద పెట్టి చూస్తూ కూర్చునేవాడిని. ఎంత చూసినా తనివి తీరేది కాదు. పెళ్ళైన తర్వాత గాజులు వేయాలంట కదా టైలర్. ఎప్పుడో అమ్మ ఎవరితోనో చెప్తుంటే విన్నాను.